కొత్త సంవత్సరం సందర్భంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు పేదలకు నూతన సంవత్సర కానుకను అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని 6,000 నుంచి 10,000కు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పేదలకు 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సర్వే చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అన్నదాతలు, పేదలకు శుభవార్త చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఏటా రైతులకు 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ మొత్తాన్ని ఇక నుంచి 10,000కు పెంచుతున్నట్టు ప్రకటించింది. పంటల బీమా పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ పథకం రైతుల జీవితాలలో గణనీయమైన మార్పు తెచ్చిందన్న కేంద్రం కేటాయింపులను 69,515 కోట్ల రూపాయలకు పెంచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం కింద ఇప్పటివరకు 18 వాయిదాలను రైతుల ఖాతాల్లో జమ చేసింది కేంద్రం. వచ్చే నెలలో 19వ విడత నిధులను వేయనుంది. 2025లో తొలి కేబినెట్ భేటీని ప్రధాని నరేంద్ర మోడీ రైతులకు అంకితం చేశారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైతుల సంక్షేమం గురించి ఈ భేటీలో చర్చ జరిగిందన్న ఆయన కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. మరోవైపు ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీకి 800 కోట్లను కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను 1,350 రూపాయల చొప్పున రైతులకు అందజేసేందుకు 3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని పొడిగించింది. కిసానో కో డీఏపీ 50 किलो का बैग 1,350 रुपए में मिलेगा। आज दुनिया में जितना भी जियो पॉलिटिकल टेंशन्स के कारण, डिसरप्शंस के कारण, वॉर सिचुएशंस के कारण जो भी एक्स्ट्रा बर्डन है, वो एक्स्ट्रा बर्डन प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की सरकार బియర్ కరేగి. కేబినెట్ నిర్ణయాలపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్న ఆయన దేశానికి అన్నం పెట్టేందుకు శ్రమించే రైతులు గర్వకారణమన్నారు. మొదటి కేబినెట్ భేటీని రైతుల శ్రేయస్సు కోసం అంకితం చేశామన్న ఆయన అన్నదాతల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు.